ఇంతసేపు మీరు చేసిన కీర్తనే మనకు ఎప్పుడు తోడు ఉండేది. అనంత కోటి యుగాలు గడిచాయి. ప్రతి యుగానికి ఏదో ధర్మం ఉంది. రామావతారానికి స్వామి పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత ఉద్భవించారు. అట్లా ప్రతి యుగానికి సత్యయుగంలో నరసింహస్వామి హిరణ్యకశ్యపు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కలియుగానికి వచ్చేసరికి ఘోరమైన కలియుగం, ఇంకా అంతా కలియుగం కూడా కాదు, ఏమాత్రం ధర్మం విలువని కలియుగం. అటువంటి కలియుగంలో స్వామి ఏమిచ్చాడు మనకి? ఒక్కటే ఒక మార్గం, నామ సంకీర్తన. ఎంతమంది మహానుభావులు వచ్చినా అన్నమాచార్యుల దగ్గర నుంచి సూరదాస్, కబీర్దాస్, దక్షిణాదిలో ఆళ్వారు, మహారాష్ట్రలో తుకారాం, ఏకనాథ్ మహారాజ్, జ్ఞానేశ్వర్ మహారాజ్, వీళ్ళందరూ ప్రతిపాదించిన ధర్మం ఒక్కటే, నామ సంకీర్తన. అప్పుడు నామ సంకీర్తనాన్ని వదలరాదు అని చెప్పింది. ఎటువంటి నామ సంకీర్తనం? కొన్ని కోట్ల జన్మల యొక్క పాపాలని కాల్చేస్తుంది. మీరు అడగవచ్చు, ఏమిటండి భగవంతుడు ఒక్క పేరు చెప్తేనే ఎట్లా పాపాలు తొలగిపోతాయి అని అడుగుతారు. పత్తి అంటారు, మీరు పొలాల్లో చూసుంటారు, దూది పత్తి ఒక పెద్ద కొండలాగా వేసి పెడతారు. ఒక నిప్పు కణం వేయండి, ఒక అగరబత్తు కణం వేయండి, ఉంటుందా పత్తి? కాలిపోతుంది. అట్లా భగవంతుడి నామం స్మరించడంతోనే అనంత కోటి జన్మల పాపాలు తొలగిపోతాయని చెప్పేసి భగవంతుడు ప్రతిపాదిస్తున్నాడు. మనకి నారదుడికి అంటాడు భగవంతుడు, నాహం వసామి వైకుంఠే నాయోగి హృదయేర్నవో మద్భక్తా ఎత్ర గాయంతి తత్రస్థామి నారద అంటున్నాడు భగవంతుడు. ఏమయ్యా నారద, నేను యోగులు తపస్సు చేసే చోట కానీ ఎక్కడైనా కానీ, ఎంత మహత్వమైన క్షేత్రమైనా కానివ్వండి, కానీ నేను నీకు ఎక్కడ దొరకకపోతే, వైకుంఠంలో కానీ కైలాసంలో కానీ నీకు తిరుమలలో కానీ ఎక్కడ దొరకకపోయినా నా భక్తులు నా పేరుని గానం ఎక్కడ చేస్తారో నేను అక్కడ ఖచ్చితంగా ఉంటానయ్యా అంటున్నాడు భగవంతుడు. అంత గొప్ప మాట. అది ఆ సూక్ష్మాన్ని మనకి ఆంజనేయ స్వామి ప్రసాదించాడన్నమాట. ఆంజనేయ స్వామి యొక్క బలవంతా నామ సంకీర్తనమే. రామనామాన్ని తన కణ కణాల్లో నింపుకున్నాడు స్వామి. అందుకే ఇంత బలశాలి. పెద్దలు అంటారు, ఆంజనేయ స్వామికి మనం ఆరాధన చేస్తే మనకి ఏమొస్తుంది? లక్ష్మీదేవి కాదు, ఇచ్చిన సంపదలు వస్తాయి, ఇల్లు సుఖంగా ఉంటుంది అంటారు. సంపదలు అంటే అన్ని రకాల సంపదలు. కాకపోతే ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తే ఒక ప్యాకేజ్ చెప్తారన్నమాట మనకి పెద్దలు. ఏమంటారు? బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగతం, అజాఢ్యం, వాక్పటిత్వం చ. దేంతో వస్తుంది? హనుమత్ స్మరణాత్ భవే. బుద్ధి, మంచి బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, భయం లేకుండా ఉండడం, అరోగతం, అదే కాదు కావాల్సింది. రోగం లేకుండా ఉంటేనే ధర్మం నిలబడుతుంది. శరీరం గట్టిగా ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతాం. ఇలా గుడికి రాగలము, శౌచంతో ఉండగలము, నలుగురికి సహాయం చేయగలము, ఆరోగ్యాన్ని ఇస్తారు. ఇవన్నీ కాకుండా ఇంకో గొప్ప విషయం ఉంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే అజాఢ్యం అంటారు. ఇప్పుడు చూడండి, అందరికీ విద్య ఉంటుంది, అందరికీ బుద్ధి ఉంటుంది, కాకపోతే బద్ధకం. పిల్లలకే చూడండి, మన ఇంట్లో ఎగ్జామ్స్ వస్తున్నాయా అంటే ఎగ్జామ్ ముందు చదువుకుంటారు. కాకపోతే ముందు నుంచి చదువుకుంటే ఇంకా మంచి మార్కులు వస్తాయి కదా, అది బుద్ధి రాదు. అందరికీ ఉంటుంది జాడ్యం. ఆ ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తే జాడ్యం ఇస్తున్నాడు స్వామి. అంటే బద్ధకం లేకపోకుండా స్వామి ఆరాధన చేస్తే అటువంటి ధైర్యాన్ని, అటువంటి బలాన్ని, అటువంటి యశస్సుని, అటువంటి ఆరోగ్యాన్ని కలగజేస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఉపాసన చాలా చాలా గొప్పది. కలియుగం కలవు చండీ వినాయకవు అన్న ఆంజనేయ స్వామి స్వరూపం చాలా గొప్పది. మనందరికీ ఒక సూక్ష్మాన్ని చెబుతూ ఆంజనేయ స్వామి భగవన్ నామాన్ని చెప్పుకోండి అని. ఎంతసేపు ఇప్పుడు సురేష్ గారు కూర్చున్నారు, సురేష్ గారు నామ సంకీర్తనం చేయించారు. అందరితో మీరు అనుకోని రీతిలో మీకు పుణ్యాలు వచ్చాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అటువంటి నామం భగవంతుడు అన్నమాట. ఎక్కడున్నా మనకు శౌచం అక్కర్లేదు. స్నానం చేసామా, ఎట్లా ఉన్నామా, పడుకొని ఉన్నామా, కూర్చొని ఉన్నామా, తిరుగుతున్నామా, చెప్పులు వేసుకున్నామా, వేసుకోలేదా, ఉతికిన బట్టలా కావా, ఇవన్నీ అక్కర్లేదు. నామ సంకీర్తనానికి ఏమాత్రం దేనికి మనం ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేవన్నమాట, కట్టుబాట్లు లేవు నామ సంకీర్తనానికి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నామ సంకీర్తన చేసుకోవచ్చు. కాకపోతే ఏమంటే సుధీర్ గారు, మేము స్నానం చేసి నామ సంకీర్తన చేస్తేనే మాకు ఫలితాలు ఎక్కువ వస్తాయా అని మాత్రం కూడా మీరు అడగలేదు.
నామ సంకీర్తన భగవంతుడు నామం చెబితేనే పటాపంచలు అవుతాయి పాపాలు. మనకు కావాల్సింది అది ఆంజనేయ స్వామి ఇస్తున్నాడు. ఆంజనేయ స్వామి ఉపాసనలో ఇప్పుడు గ్రహ దోషాలు, బంధాలు, పీడలు ఉంటాయి. ఇప్పుడు రాక్షస బంధాలు కలుగుతాయి, కొంతమంది యక్ష బంధాలు కలుగుతాయి, కొంతమంది చేతబడులు చేస్తారు, కొంతమంది ఏవో చేస్తారు వాళ్ళకి తగినవి. ఆంజనేయ స్వామి ఉపాసనలో ఉండే గొప్పతనం ఆంజనేయ స్వామి ఒకరిని పట్టుకుంటే చాలు అన్నీ విరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు శనిదోషాలు ఉన్నాయంటారు. శనిదోషాలు ఉంటే ఏం చేస్తారు సాధారణంగా? ఇప్పుడు మీకు కొన్ని చిట్కాలు చెప్తాను. ఇప్పుడు ఏనాడు శని ఉంది, ఏం చేయమంటారు? శని మహాదశ నడుస్తుంది, ఏం చేయమంటారు? ఇటువంటి ప్రశ్నలు చాలామంది వేస్తారు. మనం జపాలు హోమాలు చేసుకోవడం ఒక వంతు, మన వంతు కృషి చేసుకోవడం మన వంతు. ఆంజనేయ స్వామికి శనివారాలు ఆకు పూజ చేస్తారు. ఆకు పూజ ఎందుకు చేస్తామండి? ఆకులని నాగవల్లి అంటారు సంస్కృతంలో. దేవతా వృక్షం అండి ఆకులు. మీరు వాళ్ళు ఉత్పత్తి చేసే యొక్క పొలాలను చూస్తే ఎంత పవిత్రంగా ఉంచుతారు. మీకు అవకాశం దొరికిందో లేదో. వాళ్ళు చక్కగా పందిర్లు కట్టి 4 వైపులా దానికి సమయానికి వాళ్ళు పూజలు చేసుకుంటూ ఆకుల్ని వాళ్ళు తీస్తారు. ఆకులు చాలా మంగళప్రదమైనటువంటి విషయం. దీంట్లో కొంచెం ధర్మ సూక్ష్మం ఉంది, నేను మొత్తం చెప్పలేను ఇక్కడ సభాముఖంగా. కాకపోతే నిమ్మకాయలు ఉంటాయండి, నిమ్మకాయలు మంత్రిస్తారు, గమనించారండి. అటువంటి శక్తి తమలపాకులకు కూడా ఉంది. అందుకని స్వామికి మనం శనివారం ఆకు పూజలు చేస్తాం. ఎటువంటి బంధాలు కలిగినా, ఎటువంటి కష్టాలు పీటలు కలిగినా అవన్నీ తొలగిస్తాడనమాట ఆంజనేయ స్వామి. ఆకు పూజలు గారెలు చేస్తాం, మినప గారెలు స్వామి మాలగారు. దీని వెనక కూడా చాలా పెద్ద సూక్ష్మం. మినపగారులు సాధారణంగా వాడేది ఆంజనేయ స్వామి, భైరవులు సాధారణంగా వాడేది. ఇద్దరికి వాడతారు అన్నమాట మినపగారులు. ఇంకో సూక్ష్మం, మృత్యుంజయ హోమంలో మినపగారులు ఆవుగా వేస్తారు. ఒక విషయం, ఆంజనేయ స్వామి మినపలకి అటువంటి శక్తి కలిగిందన్నమాట. మన కలిగిన కష్టాలకి, బంధాలకి మినపగారులు స్వామిని ఆరాధన చేసి మనం మొక్కుకుంటాం. స్వామి నాకు ఇలా కలిగితే మినపగారులు మాల వేస్తాం, తమలపాకులు మాల వేస్తాం అని చెప్పేస్తే మనకి తొందరగా దాని ఎఫెక్ట్ తెలిసిపోతుంది అన్నమాట. మినపగారులు కొన్ని శక్తి ఎక్కువ అంటే దీని ఎంత సూక్ష్మమైన అర్థమైన ఉంటుంది. యాగంలోనే వాడుతున్నారు అంటే స్వామికి మనం మినపగారుల యొక్క మాల వేస్తే ఎంత మనకి మంచి కలుగుతుందో కలిగి తెలుసుకోవాల్సిన విషయం. దక్షిణాదిలో ఈ ఒక 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 క్రమం ఉందన్నమాట. శనివారం కూడా ఏడునా శని అందరికీ ఏం చేస్తారు? వెన్న తీసుకొని ఒక 100 grams వెన్న స్వామి శనివారం వచ్చి చెప్తే స్వామికి వక్షస్థలం మీద, ఛాతి మీద ఆ వెన్నని పెట్టి 11 ప్రదక్షిణాలు చేసి స్వామి మాకు గ్రహబాబుల పీడలు తొలగించవయ్యా అని చెప్పి వేడుకోవాలి. చాలామందికి మేలు జరుగుతుంది. ఒక 11 వారాలు తిరిగే లోపల ఒక ఎఫెక్ట్ అర్థమవుతుంది. అటువంటి ఫలితాన్ని ఆంజనేయ స్వామి ఇస్తున్నాడు. పెద్ద పెద్ద క్రతువులు, పెద్ద పెద్ద విషయాలు మనం చేసినా ఆంజనేయ స్వామి యొక్క చిన్న ఆరాధనతో తీసుకోవాలి. నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవాలి. పరిదోష నివారణం ఆంజనేయ స్వామి దేవుడు. సప్త చిరంజీవుల్లో ఒకటి, ప్రత్యక్షంగా ఉన్న దేవుడు అన్నమాట. సూర్య భగవానుడు ఎట్లయితే మన ప్రత్యక్ష దైవం, అట్లా ఆంజనేయ స్వామి కూడా మన ప్రత్యక్ష దైవమే. అటువంటి ఆంజనేయ స్వామి తిరుగుతూనే ఉంటాడు. రామనామ సంకీర్తన చేస్తే అక్కడే ఉంటాడు ఆంజనేయ స్వామి. మనకు తెలియదు కూడా. ఒక విషయం అంటారు ఆంజనేయ స్వామి శక్తిని చెప్తూ రామాయణంలో, గోష్పది కృత వారాశి అశకృత రాక్షస ఆయన శక్తిని చెప్తున్నారు. గోష్పది అంటే ఇప్పుడు వర్షాలు పడ్డాయనుకోండి, ఊర్లో చూస్తాం, ఇక్కడ మనకు ఆవులు లేవు కనుక మనకు తెలియదు ఆ విషయం. ఆవులు నడుచుకుంటూ మేతకు వెళితే పొద్దున అవి పచ్చికున్న మట్టిలో కాలు పెడితే చిన్న గుంటలాగి ఆ నీళ్ళు నినుకుతాయి. ఎలా దాటుతామండి? సహజంగా దాటేస్తాం నడుస్తూ మనకు పెద్ద విషయం కాదు దాటడం. అట్లా ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటాడు. 100 యోజనాల సముద్రాన్ని సుందరకాండలో ఎవ్వరు చేయలేనటువంటి పనిని చేశాడు ఆంజనేయ స్వామి. గోష్పదీకృత వాసి రాక్షసులు ఎట్లా అట, ఇక దోమలు కనబడుతున్నాయండి ఇంట్లో, బాగా కొడుతున్నాయంటే ఏం చేస్తాం? ఒక్క చేతితో అలా అంటాం, పచ్చడి అయిపోతాయి దోమలు. అట్లా స్వామి రాక్షసుల పట్ల గోష్పదీకృత వారాశి వశకీకృత రాక్షసాం ఆంజనేయ స్వామి యొక్క వైభవం. ఇంకో శ్లోకం ఉందండి, అసాధ్య సాధక స్వామి అంటారు ఆంజనేయ స్వామి. అసాధ్యము కానిటువంటి పనులని
ఆంజనేయ స్వామి సాధ్యం చేసి చూపిస్తాడు. రామాయణం మొత్తంగా నిరూపించింది అది ఒక్క విషయం. ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తికి ఉన్నంత వైభవాన్ని తర్వాత రామాయణంలో మీరు చూడవలసిన వైభవం ఆంజనేయ స్వామి. ఒక కాండ మొత్తం రామచంద్రమూర్తి కనబడు. గమనిస్తే మీరు రామాయణంలో ఉన్న కాండల మొత్తంలో ఒక కాండ సుందరకాండ మొత్తంలో రామచంద్రమూర్తి కనబడలే. ఎక్కడ ప్రతి కాండలో కిష్కింధాకాండ, అయోధ్యకాండలో, యుద్ధకాండలో, ఈ అన్ని కాండల్లో బాలకాండలో రామచంద్రమూర్తి కనబడి రామచంద్రమూర్తి తన యొక్క వైభవాన్ని ప్రకటిస్తున్నాడు అక్కడ. కాకపోతే సుందరకాండ మొత్తం ఒక్క ఆంజనేయ స్వామి. సుందరకాండ యొక్క వైభవం అటువంటి ఆంజనేయ స్వామి కనబడము, సుందరకాండ మొత్తము రామకథనే చెప్పడం అన్నమాట. సుందరకాండ ఎందుకని అంత గొప్పది? మీరు అంటారు రామచంద్రమూర్తి కనబడట్లేదు కదా, వచ్చి ఆంజనేయ స్వామి కనబడుతున్నారు అంటున్నారు. ఆంజనేయ స్వామికి ఉన్న గొప్పదనం నామ సంకీర్తనం. నేను చెప్పినట్టు భగవంతుని స్మరించడం. సుందరకాండ గొప్పదనం కూడా భగవంతుని స్మరించడం అన్నమాట. అటువంటి విషయాన్ని సుందరకాండ చాలా ప్రకటంగా చెప్తుంది అన్నమాట. ఒక్కటి కాదు, రెండు కాదండి. ప్రతి చోట సుందరకాండ మీరు ఎక్కడ వెళ్ళినా రామచంద్రమూర్తి యొక్క జననము, రామచంద్రమూర్తి యొక్క విజయం ఎటువంటిదో అది చెప్తోంది అన్నమాట సుందరకాండ. సీతాదేవి తన ప్రాణత్యాగం చేస్తూ ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆ శుచిమా వృక్షం పైన కూర్చొని ఉంటాడు. అమ్మవారు అలా తాడు అలా చుట్టుకొని ఆ వృక్షాన్ని చుట్టి ప్రాణత్యాగం చేస్తామనేసి కూర్చుంటాడు. అంత కష్టపడతాడు రావణాసురుడు. అటువంటి సమయంలో అమ్మవారిని బ్రతికించింది బుద్ధిమతాంబరిష్టం అంటాం ఆంజనేయ స్వామిని మనం. అటువంటి బుద్ధిమతాంబరిష్టం గనకానే అటువంటి సందర్భంలో ఆంజనేయ స్వామి సరిగ్గా ఆలోచించి ఎటువంటి పని చేయాలో ఆలోచించారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా అలాంటి పని చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? ఒక శత్రువుల యొక్క వాళ్ళ హద్దుల్లో మనం వెళ్ళి ఆ పని చేయాలంటే ఏం చేస్తాం? ఆంజనేయ స్వామి యొక్క బుద్ధిమతాంబరిష్టం ఇక్కడ తెలుస్తుంది. ఆ చెట్టు మీద కూర్చొని ఆంజనేయ స్వామి రామకథను వినిపిస్తారన్నమాట. సంక్షేపంగా రామకథను వినిపిస్తారు. అనగనగా దశరథ మహారాజు ఆయన పిల్లలు కలగకపోతే యాగాన్ని చదువుని నిర్వహించిన తర్వాత రామచంద్రమూర్తి భరతుడు, శత్రుఘ్న, లక్ష్మణస్వామి వీళ్ళందరూ ఉద్భవించారు అని చెప్తారన్నమాట. అలా చెప్పి పెరిగి పెద్ద విశ్వామిత్రుడితో వైభవం అంతా చెప్పిన తర్వాత స్వామి అరణ్యానికి వచ్చాడు. అరణ్యానికి వచ్చిన తర్వాత వారి భార్య సీతాదేవి ఎవరో ఎత్తుకెళ్ళారు అని అంతవరకు ఆపేస్తాడంతే. ఎవరో రామకథ వినిపించాలి, ఇన్ని నెలల తర్వాత రామకథ వినిపించింది కదా అని చెప్పేసి అమ్మవారికి మళ్ళీ జీవకళ వచ్చేస్తుంది. అమ్మవారు తీసేసి పైన చూస్తుంది అన్నమాట. అమ్మవారు ఎవరు రామకథ